ఒకప్పుడు విశ్వామిత్రుడు అనే మహర్షి బ్రహ్మర్షి కావాలని కఠిన తపస్సు చేసేవాడు. అతని తపస్సును భంగం చెయ్యాలని దేవతలు మేనక అనే అప్సరసను పంపించారు. విశ్వామిత్రుడు మరియు మేనకకు ఒక ఆడబిడ్డ జన్మించింది. ఆ చిన్నారిని శకుంత అనే పక్షులు కాపాడాయి. అందువల్ల ఆమెకు శకుంతల అనే పేరు పెట్టారు. తరువాత కణ్వ మహర్షి ఆమెను తన ఆశ్రమంలో పెంచాడు. ఒకరోజు రాజు దుష్యంతుడు వేటకు వెళ్లి కణ్వ మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. అక్కడ శకుంతలను చూసి ఆమెను ప్రేమించాడు. తరువాత వారిద్దరూ గాంధర్వ వివాహం చేసుకున్నారు. ఆ తరువాత దుష్యంతుడు తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. కొంతకాలానికి శకుంతలకు భరతుడు అనే కుమారుడు జన్మించాడు. తరువాత కణ్వ మహర్షి శకుంతలతో పాటు భరతుడిని దుష్యంతుడి రాజభవనానికి పంపించాడు. అక్కడ సభలో దుష్యంతుడు శకుంతలను గుర్తించకుండా తిరస్కరించాడు. దాంతో శకుంతల చాలా బాధపడింది. My king.